హలో అండి, సండే మీరు ఏం చేసుకున్నారు? మా రాముడు ఇంట్లో ఉంటేనైతే అందరికి ఇష్టమైన రకాలన్నీ తెచ్చేస్తాడు. నాకు ఇష్టమైన, ఆయనకి ఇష్టమైన, ఆయన బిడ్డకి ఇష్టమని. నా బిడ్డ వచ్చింది అయితే ఏమేమి తెచ్చిండో చూద్దాం. చికెన్ తెచ్చిండు, ఇది మా లక్కోడికి నా బిడ్డకి ఇష్టం. మటన్ తెచ్చిండు, ఇది మా సీను కోసం. బ్రెయిన్ తెచ్చిండు, ఇది మా రాముడికి ఇష్టం. కందనకాయ, ఇది నాకు ఇష్టం. ఇది వచ్చేసి తలకాయ కూర నాకే. ఇప్పుడు ఇవన్నీ చేయాలి. ఆ కరివేపాకు కొత్తిమీర నాకు, ఈ కరివేపాకు కొత్తిమీర చికెన్ మసాలా నా కొడుకు కోసం చెప్తుండు బయట పక్కన. అయితే బయట అయితే ఫుల్ వర్షం ఉంది, మొత్తం ముసిరేసుకొని ఇంట్లో ఉంది. నేను ఇందాక పెట్టిన వీడియో అది ఇప్పటిది కాదు, మొన్నది ఎప్పుడో పెట్టిన. అయితే సండే ఈ రోజు ఇంకా ఏం అవ్వలేదు. ఇదంతా కూడా నేను చేసిన తర్వాత చూపిస్తాను. నేనేమనుకుంటున్నా అంటే పప్పి చికెన్ కర్రీ నువ్వు వండినాను అని చెప్తున్నా. వాడు బాగా చేస్తాడు, అంటే ఎప్పుడో 1-2 సార్లు చేసినట్టున్నాడు. వెరైటీగా టమాటా కూరలో చికెన్ వేసినట్టు. అయినా పర్లే చేయనాను అని చెప్తున్నా. చేస్తావా మరి? వద్దు మమ్మీ, అసలు ఆకలి అవుతుంది. అయితే చేయడంట, టేస్ట్ సరిగ్గా రాదు. మళ్ళీ ఏం చేస్తే నేను చేస్తా, చూపిస్తా ఇవన్నీ ఎట్లా చేసేది ఏంది అనేది. అందరూ నాకంటే ఎక్సలెంట్ గా కూడా సూపర్ గా మస్తు చేస్తారు. కాకపోతే నేను ఎట్లా చేసుకుని తింటా అనేది నేను చూపిస్తా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎప్పుడు మనం ఒకే టేస్ట్, ఎప్పుడు మన చేతి ఫుడ్డే మనం టేస్ట్ చేస్తుంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. అంటే ఇంకొకరు చేసేది అంటే వెరైటీ వేరే తింటుంటే బాగుంటుంది. ఇప్పుడు అమ్మ చేతి వంట ఒకలాగా ఉంటుంది, అత్తమ్మ చేతి వంట ఒకలాగా ఉంటుంది, అక్క చేతి వంట ఒకలాగా ఉంటుంది, మన చేతి వంట ఒకలాగా ఉంటుంది. కానీ అన్నీ తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు జస్ట్ ట్రై చేయాలంతే. నచ్చితే కంటిన్యూ అయిపోవచ్చు, లేదంటే లేదు. నేను చూపిస్తాను ఒక్కొక్కటి. నేను చేసుకుంటుంటే నా బిడ్డ వచ్చేసింది కట్ చేసి ఇస్తా అని చెప్పి. ప్రాణం ఒక్క తింటాడు కూర్చొని. అయితే ఈరోజు చాలా మాట్లాడదాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా వంట చేస్తూ అడుగుదాం అనుకుంటున్నామ్మా. ఎందుకంటే మీ ఫోన్లో ఒక కామెంట్ మా ఎవరో ఒక కామెంట్ పెట్టారు, నేను పేమెంట్ చేశాను నాకు శారీ పంపలేదని చెప్పి. నా బిడ్డ దగ్గర పెట్టారు, నా దగ్గర పెట్టారు. నిజానికి అసలు ఎంత వరస్ట్ గా, ఎంత నీచంగా తయారవుతుందంటే దిగజారిపోతున్నారు. నీచంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎట్లా పెంచారు. నా పిల్లలు ఒకరు జోలికి పోరు, ఒకరి మీద ఏడవారు. నా బిడ్డలు నేను అంత మంచిగా పెంచిన. అది కాదు, మీరు పెట్టారు కదా. ఈ రోజు నేను ఈ లైవ్ లో ఇంత ఇదిగా చెప్తున్నా, మనం సోషల్ మీడియాలో ఉండి ఫ్రాడ్ చేసే లెక్కలు కానే కాదు. 2000 3000 కాడ అసలు చూసుకునేది కానే కదా. నేను ఫస్ట్ నుంచి అసలు నేనే ఇస్తా అంటే మీరు ఆ స్థితిలో ఉంటే నేను దానం చేస్తా. అట్లా పేరు పోగొట్టడం, ఎంత ఒకరి మీద పడి ఏడవడం, ఇంక ఏ స్టేజ్ దిగజారినారో మీ మీద మీకే వదిలేసిన నేను. పేరు పోగొట్టి ఆ మాట అంటున్నారు కదా. నాకు ఇన్స్టా ఉంది, నా వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. ఒకటే మా మమ్మీకి, మమ్మీ కూడా యూట్యూబ్ ఛానల్ నెంబర్లు పెట్టింది. ఏందండి ఇదంతా? ఒకరేమో పేమెంట్ వేసినా అని చెప్పి ఫ్రాడ్ స్క్రీన్ షాట్లు పంపుతున్నారు మంది సొమ్ము తినడానికి. అన్ని ఉన్నాయి నా దగ్గర. అడ్రస్ సహా ఉన్నాయి. పట్టుకొని కీలి ఇంచడానికి పెద్ద పని కాదు, అన్ని అడ్రస్ తో సహా ఉన్నాయి. మనుషులు ఇంతగానం ఉండకూడదు, ఒకరి మీద ఇంతగానం పడి ఎడవకూడదు. వాట్సాప్ లో కూడా రిపోర్ట్ కొట్టే వరకు అట్లా అవుతుందంట మా అమ్మాయి వాట్సాప్ ఛానల్. ఎందుకు అంతగానం తట్టుకోలేకపోతున్నారు? ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నాకు అర్థం. సరే, మీ నిజంగా మీకు అది ఏదైనా ఉందా? నేను జెన్యూన్ రివ్యూస్, నాకు ఇచ్చిన జెన్యూన్ రివ్యూస్ కూడా నేను మీకు పంపిస్తా. అసలు అంత మంచిగా చీరల విషయంలో ఏంట్రా అంటే ఫేక్ అది ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి, ఇయ్యలేదని చెప్పి ఇట్లా అయిపోయింది. నేను వాట్సాప్లు పెడుతుంటే బ్లాకులు చేసి అట్లా అయిపోయింది. ఇంకేంది అసలు ఇంతగానో మా ఫ్రాడ్ అంటే మంది ఇంతగానో వాట్సాప్ లో కూడా రిపోర్ట్ కొడితే అట్లా అవుతుందంట. వేరే వాళ్ళు రేట్లు చెప్పకండి అక్క, రేట్లు చెప్తే మావి పోవు, మాకు ఇబ్బంది కదా, మా నోటి మీద కొట్టకండి, మా కడుపు మీద కొట్టకండి, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి నియత వాళ్ళది అన్నట్టు మా అమ్మాయి చెప్పలేదు. చెప్పకుండానే ఏదో చేసుకుంటుంది. ఒకవేళ అలాంటి ఫ్రాడ్స్ ఏదైనా ఉంటే మేము డేర్గా మీరు చేసిన ఎవరైతే ఇట్లా పెడుతున్నారు వేరే ఆమె చిరిగిపోయిన చీర పంపించింది అని చెప్పి పంపించింది. ఏంది నాకు మా మమ్మీ ఫోన్ చేసి ఏమ్మా ఇట్లా అంట ఎవరో ఇట్లా పెట్టినారంటే నేను అన్నా, మమ్మీ
నా నుంచి ఇంత ఫాల్ట్ అవ్వదు. ఎవరో వాళ్ళు పెట్టమను మమ్మీ ప్రూఫ్లు, చినిపోయిన చీర పెట్టమనంటే సన్న చీర పూలు పూలు చీర చీర కూడా కాదు అది డ్రెస్. చీరనే ఏదో అనుకుంటా ఇప్పుడు డ్రెస్సే కదా నాన్న. డ్రెస్ చీర కూడా కాదండి, డ్రెస్ పెట్టేసి ఇదిగో నేను మీ అమ్మాయి కాడ తీసుకున్నా అంటే అప్పుడు మా తమ్ముడుండి చూడండి ఇది మాది కాదు, మీరు ఎవరి కాడ ఉన్నారు పెట్టండి అంటే ఏదో నెంబర్, ఏదో వాట్సాప్ లో నెంబర్ పెడితే అప్పుడు మా తమ్ముడుండి లేదు మాది ఇది అంటే అప్పుడు ఆమె ఇట్లా ఎందుకంటే ఇంతగానమా నేను ఇచ్చే రేటుకి అసలు నేను నిజంగా చెప్తున్నా, నేను అసలు ఎంత లో మార్జిన్ చూసుకొని అమ్ముతున్నా అంటే ఎందుకంటే నేను ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తున్నా. నాకు ఫ్యూచర్ లో ఎక్కువ టర్న్ ఓవర్ కావాలని తప్ప నాకేదో ఇప్పుడు ఒక చీర మీదే మిలిగిపోయి ఈ రోజు నేను లక్షాధికారిని కోటీశ్వరరాలని అయిపోవాలనేది నాకు లేనే లేదు. ఇంకోటి బిజినెస్ ఇవన్నీ ఉన్నాక మనం 2000కి 1000కి మనుషుల్ని మోసాలు చేయమండి మేము. పేరేదో సేవ్ చేసినాం ఏదైనా కొన్నిసార్లు ఇప్పుడు అందులో కామెంట్ పెడితే నేను డబ్బులు వేసాను రెస్పాండ్ అవ్వలేదంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి మీరే. ఎందుకు అంత నీచం ఎందుకు అంత దిగజారుతారు ఎందుకు? సరే అట్లా కూడా మీరు నిజం అనడానికి నాకే తెలియదా? చూడడానికి ఇట్లా అనుకుంటారేమో. ఇవో నవ్వు ఎట్లా అంటే చూడడానికి వెతుక్కోనికే ఆ టైం పడుతుంది. ఓపెన్ చేయని మెసేజ్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఓపెన్ చేయనివే ఎన్ని ఉన్నాయి చూడండి. అందుకే ఇది ఎక్కడుందో అది దొరకట్లేదు, నేను చూస్తా, అది చూసి పెడతా డెఫినెట్ గా. ఎడిటింగ్ లో అయినా పక్కన ఇది ఒకసారి మనం అది లైవ్ ఇద్దామా, అన్ని ఇట్లా పెడదాము. ఎందుకంటే ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే అక్కడికి వస్తారు కదా మాట్లాడితే అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది కదా. అయితే చీర పెట్టి ఇట్లా పెట్టి వీడియో పెట్టమని చెప్పి మా బాబు పెట్టిండు, నా బిడ్డ చెప్పింది ఏదో మమ్మీ పెట్టమని చెప్పాలి. అయితే డబ్బులు పేమెంట్ చేసింది కదా 490 రూపీస్ పేమెంట్ చేసింది. చీరలో డ్రెస్ ఏదో పూలు పూలుగా ఉంది. అయితే తమ్ముడు ఏం చేసినంటే అసలు అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ మా పేజ్ లో ఇలాంటి క్లాత్స్ లేవు, ఎవరికి పేమెంట్ చేసినా పెట్టు అంటే ఎవరో కవిత అంట, కవిత పేమెంట్ చేసింది. ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా పెట్టింది. అయితే ఒకసారి చూసుకో అమ్మా, ఊరికి మీద పడకు. ఎన్నిసార్లు ఇంకోటి నేను మా మమ్మీ నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నా మమ్మీ నీకెందుకు చేసింది మమ్మీ, ఏదైనా ఉంటే నాకు గత చేయాలి, నా దగ్గర ఉన్నప్పుడు నాకు గత చేయాలి చూద్దామని. అయితే అంటే అక్కడే చేస్తున్నారు అయితే ఇగో ధనియాలు, చెక్క, లవంగం, ఇది ఇలాచి, ఇదంతా గరం మసాలా వేయించిన ఇది వేయించి ఇది పౌడర్ చేసుకుంటా. ఇది దగ్గర నుంచి ఏం వదిలేనన్నా పౌడర్ చేస్తా. ఇప్పుడు మటన్ చేస్తాను, ఇది మటన్కి తలకాయ కూర కోసం ఇది చేస్తాను. చికెన్ కంటే చికెన్ మసాలా ఉంది. ఎప్పుడు కానండి నేను ఒక్కటే విషయం మీ అందరితో చెప్తా, మనము మంచి మనసుతోని మంచి బుద్ధితోని ఎదుటోళ్ళ మీద మనకి అనవసరం ఒక మీద మనం ఉండకపోతే ఎప్పటికైనా నేను చెప్తున్నా ఖచ్చితంగా మనం ఒక రోజు మీరు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు. అది నమ్మండి. ఫస్ట్ అనవసరంగా ఒకరి మీద పడి ఏడవడం అనేది మన జీవితంలో మన పట్టణాలను మనం తెచ్చుకున్నాం. ఇది మటన్ కోసము కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవి కట్ చేయాలన్న. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అది ఈ లోపల నేను గరం మసాలా పట్టుకుంటాను. అందులో కారం, ఉప్పు, పసుపు అదేమా మటన్ క్లీన్ చేసిస్తా. ఈ వర్షాలకైతే క్లీన్ చేసుకుంటే చేసుకోవాలనిపిస్తుంది. ఎంత చేసినా అసలు మంచిగా అనిపించదు అమ్మా, చిట్టడి. ఈ వెజిటేబుల్స్ అయితే బయట కొనుక్కొని వచ్చినా కూడా ఎంత క్లీన్ చేసుకున్నా కూడా తృప్తి అనిపించదు. మటన్ క్లీన్ చేస్తా. టమాటో వద్దామా ఇందులో ఎంతమ్మా? నెక్స్ట్ బాగుంటుంది. కట్ చేసి పెట్టినా వేసుకున్నా. కొంచెం చాలా మరి గరం మసాలా పట్టినా కదా ఇంకా ఇలా పట్టి పెట్టినా కదా అక్కడ. చల్ల వెదర్కి
తలకాయ కూర చేసుకొని తింటే ఎంత బాగుంటుందమ్మా. మీ ఫేవరెట్ కదా తలకాయ కూర? ఫేవరెట్ ఏం కాదు కానీ రోటీ కంటే తలకాయ కూర. బోటి కంటేనా? బోటి అంటే బోటి తింటాడు. చికెన్ అంటే తలకాయ కూర చేస్తాం. నాకు బోటి ఇష్టం అన్నిటికంటే. మమ్మీకి బోటి ఎట్లా ఇస్తాం, నాకు తలకాయ కూర అట్లా ఇస్తాం. తలకాయ కూర తలకాయ. నీకు చికెన్ ఎట్లా ఫస్ట్ ఇస్తాం? వేసినావా? వేసినాము. ఫస్ట్ వేసినావా? ఇదో ఇందులో గరం మసాలా ఉంది చూడు. అవును. నా బిడ్డ అయితే ఖాళీ కూర్చొని నేను చేస్తా పోమ్మా అన్నా కూడా నా కాడికి వచ్చినా మమ్మీ కష్టపడుతుంది, వీడికి వచ్చినా మమ్మీ కష్టపడుతుంది అనేది నా బాధ. ఎందుకు మా ఆడైనా నువ్వు చేస్తూనే ఉంటావు కదా. చేసినా మమ్మీ జైల్లో పంపించేసి ఏంటరా ఎక్కడికి వెళ్తున్నావు? మేము జైల్లో పంపించేసారు డాడీ తమ్ముడు కలిసి. మీరెంత మంచిగా రోజు సాయంత్రం అయితే ఛాయ్ పెట్టుకుంటారు, ముగ్గురు కూర్చుంటారు, మంచిగా సంగ వేసుకుంటా. మేము ఏమున్నా సంగ అంటే భాష మాట్లాడుకుంటా అని నా దృష్టి. మేము ముగ్గురం గొడవ పడి అంటది. మంచిగా మీరు ముగ్గురు బాగున్నారు కదా, పంచులు వేసుకుంటూ నవ్వుకుంటూ నేను ఉండాలి అందులో. బాగున్నారు కదా. నేను 4 members ఉండేటోళ్ళం మేము. అట్లాంటిది వీళ్ళు ముగ్గురు అయ్యి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. మీరు అయ్యారుగా 4 members. ఎప్పటికి ఉంటావా? ఇప్పుడు మీరే 4 members. మీరా మంచిగా మీరు కూడా మంచిగా ఛాయ్ పెట్టుకొని తాగండి. మేము అవును, కానీ నేను ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అని అనుకుంటా. ఉన్నావు రేపు లేవా? చాలా అసలు ఇలాగా ఎవరు ఉండరు తెలుసా? ఎంతమంది ఆడపిల్లలు పాపము బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి అమ్మ వాళ్ళ దగ్గర ఉండాలన్నా కూడా ఎప్పుడైనా ఒకసారి పోవాలన్నా వీలు కాదు. కొందరికి మాకు దేవుడు అదృష్టం ఇచ్చి దాన్ని కూడా ఫీల్ అవ్వకూడదు నేను. ఇంటి దగ్గర మటన్ ఎవరికి చెప్పింది? బాగుంటుంది. డాడీ ఏమో అందరికి తెస్తాడు రా. ఏమంటుంది ఇందాక అందరికి నా కోసం టమాటాలు పచ్చిమిరపకాయలు. లేదంటే నా పేరు చెప్తుందేమో అని చెప్పి చివరి దన్న చెప్తుందేమో కనీసం అనుకున్నా. ఆ తలకాయ కూర కాడ నా పేరు చెప్పలే. నీకు ఫస్టే చెప్పింది. నీ పేరు చికెన్ కర్రీ చెప్పేసి ఆ లక్కీ గాడికి చికెన్, నీకు అది, మమ్మీకి ఇది. పోషడానికి పోసేదాని పేరు రాలేవు. సరే చివరి దన్న చెప్తుందేమో అంటే చివరిది కూడా ఇది కూడా నాదే అంటే నువ్వు తెచ్చినావుగా పెరుగు. దాని పేరుకే పెరుగు మొక్కలు. చిట్టిది అన్ని తింటది కానీ అన్ని కొద్ది కొద్దిగా తింటది. ఏదో ఇష్టం అన్నట్టు తినదు, ఏదో పేరుకి తినాలంటే తినాలని తింటది. తలకాయ కూర ఇట్లానే వేసేస్తాం. అన్ని వేసి చేయి మమ్మీ, కారంగా చేయి మమ్మీ. ఏనన్నా కారం కారంగా నూనె 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 కారం కారం ముందే వర్షం. తెలంగాణ స్టైల్ చేయి మమ్మీ. అందుకే నేను ఆయన వేసినట్టే వేసేస్తున్నాను. నీళ్ళ ఏమ్మా కారము, అల్లం వెల్లిగడ్డ, ఆయిల్, కరివేపాకు. నానమ్మ నుండి ఎంత మంచిగా ఉన్నావు. అవునా? నన్ను ఎప్పుడు తిడతా ఉంటుండే, నన్ను ఎప్పుడు ఇష్టపడతా ఉంటుండే. కానీ నాకు గుర్తులేదు. తాత నేనంటే మస్తు ఇష్టం తాత. తాత గుర్తుంది. అయినా చిన్నప్పుడే కదా నాన్నమ్మ చచ్చిపోయింది. మన చిన్న తాతకేమో అక్క అంటే మస్తు ఇష్టం, నీకేమో నానమ్మకేమో నువ్వంటే మస్తు ఇష్టం. అవును మన్మడనే మన్మడని. ఎందుకంటే మీ పెద్ద ఆయన కూడా నువ్వు ఒక్కడే గారా? అవును. నా కొడుకు ఒక్కడే కదా. ఇక మా కొరికి పెట్టేది ఈడే, మా చేసేది ఈడే, వంశోద్ధారకుడు మా వారసుడు పుట్టిందని ఆయన అంటే అంత ఇష్టం ఉంటుంది. పెద్దవాళ్ళకి అంతే కదా. అల్లిగడ్డ వేసినావు, అది వేసినావా గరం మసాలా? వేసినా ఉన్నాయి, వేసినా కానీ ఇంకా పెద్దలే ఉన్నాయి. అంతే వేయాలా ఉన్నాయి? ఇందులో ధనియాలు అవన్నీ ఉత్త గరం మసాలే కాదు, అల్లిగడ్డ కూడా వేసినానా. డబ్బాలో ఆయిల్, డబ్బాలో ఆయిలా? టిఫిన్ డబ్బాలో ఆయిల్. ఇది అయిపోయింది అక్క కూర. పెట్టి పట్టుకోండి. అల్లాడిగడ్డ కొంచెం ముందు మమ్మీ. ఎల్లిపాయలు వేసి పట్టేస్తాలే. ఉన్నాయి ఇలా పట్టేస్తా టేస్ట్.
ఘాటు ఎక్కువ లేకుండా ఉందా అమ్మే? ఘాటు అంటే అది ఓన్లీ చెక్క లవంగం అయితే ఘాటు ఎక్కువ ఉంటుంది. అవును, ధనియాలు వేసిన అమ్మ. అయితే చాలా మంది లైవ్ అడుగుతున్నారు, లైవ్ కూడా చేస్తాము. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కాదు అది, పిల్లలు లేనప్పుడు. స్కూల్కి పోతే అవుతుంది. ఎట్లా వస్తుందిరా వాసన? నేను చేసేటివి మాత్రం వాసన అనుకుంది. మమ్మీ టమాటాలు కలబెట్టిన వాసన నేను. మమ్మీ వేసింది ఇందులో ఒక పౌడర్, ఇది అన్నిటిని డామినేట్ చేసింది. బాగుందిరా, మరి సూపర్ ఉందా మరి. అన్ని గుమ్మగుమ్మలు ఆడుతుంది, బయట 4 నెలలకి వస్తుంది వాసన. బా సండే ఈరోజు వర్షం పడుతుంది, నాన్ వెజ్, వేడి వేడి అన్నము, అసలు సూపర్ తెలుసారా. అందరు నన్ను లడ్డుగైనా అంటుర్రా. అయినా మరి నీ వల్లనే అయినా అంట నేనైతే. నా వల్ల అవును. ఛాలెంజ్ చేయక ఎన్ని రోజులు అయిందక్క. చూసావా, నేను చెప్పకముందే అంటున్నావు నువ్వు. ఇంకా నా వల్ల అంటే అదొకటే కదా అదే కదా. నీ వల్లనే. ఇంకోటి ఊర్లో ఒక శాస్త్రం ఉంది, ఎప్పుడో యానాదోడు అన్నట్టు. అనంతే మాది రాయలసీమ వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా ఎప్పుడో ఒకసారి వాళ్ళ తమ్ముడు దగ్గర కూర్చొని ఫుడ్ ఛాలెంజ్ చేస్తే తోడు ఎప్పుడో బట్టలు ఉతికినట్టు. అది ఊర్లో రాయలసీమ అని తెలంగాణ స్లాంగ్ లో చెప్పినావు మమ్మీ. అవునా? ఎట్లుందక్క? నెంబర్ 1. నువ్వు చేసిన కాబట్టి ఉంటుంది. నా చెయ్యి పెడితేనే అమృతం లాగా మారుతుంది అది. చూడు ఎంత బాగా అనిపిస్తుందో. కొంచెం నీళ్లు పోసేసి మూత పెడతాయి. కొంచెం వేయమ వాటర్, ఉప్పు అదంతా సరిపడా వేసినావు నాన్న. వేసినాం. ఇంకా మూత పెట్టేసి మంచిగా ఉడికితే ఒక 3-4 విజిల్స్ వస్తే ఇక చూసుకో, దంచి రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా రోజులైంది కదా నేను రాయలసీమ స్పెషల్ చెప్పక. రాయలసీమ స్పెషల్ అంటే మేము ఏది వండుతామో అది రాయలసీమ స్పెషల్. ఎందుకంటే నేనైతే స్పెషల్లీ నేను చేసేది ఇంకా మీద చూపిస్తా. శనగగింజల పచ్చడి, చింతకాయ పచ్చడి, టమాటా పచ్చడి, అంటే అన్ని రాయలసీమ స్టైల్లో చేసి చూపిస్తా అన్ని. చికెన్ కూర. అయితే ఇంకోటి ఏమైందంటే చికెన్ తీసుకో. కొన్ని కామెంట్లు నాకు గుర్తుండట్లేవు, కానీ నా పిల్లల మీద నాకు పెట్టినప్పుడు అయితే అసలు ఎంత అంటే అంత వచ్చేస్తుంది. ఎవరో అంటుండేమ్మా ఏదో ఇట్లా నీ ఫ్యామిలీకి ఇట్లా చేస్తే ఇది మంచిగానా అని ఏదో అనుండే, నాకు గుర్తులేవు, తీసేసినది. అయితే నాకు అట్లా దొరికినప్పుడు నిజంగా వాళ్ళ అడ్రస్ దొరికితేనైతే కథ వేరే ఉంటుంది. ఎన్నోసార్లు ఇట్లా చెప్పిన. ఇప్పుడు మంది మీద పడి ఎడవకండి. ఫస్ట్ ప్రతి ఒక్కరిది ఇదే బాధమ్మా. యూట్యూబర్స్ది అరే పాప వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నా ఏమో. ఈ మధ్య ముస్లిం అమ్మాయి ఉంది చూడు, ఆ అమ్మాయి కూడా ఫీల్ అవుతుండే. వాళ్ళ అత్త కోడళ్ళు ఇద్దరు ఉంటారు, తను కూడా ఫీల్ అవుతుండే. అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని వదులుతలేరు. వాళ్ళకి అదే తృప్తి ఏమో, కడుపు నిండుతుంటదే ఏమో. నాకైతే నవ్వు వస్తుంది. ఏమన్నా అనుకోండి, వీడియోలు చూస్తూ మీ అక్కకి టెంపర్ ఎక్కువ, మరి ఏం చూసిరో నాకైతే అర్థమైతలే. ఉంటది, ఎందుకు ఉండదు? ఇగో ఒకరిది తింటూ ఒకరి మోచేతలు నీళ్ళు తాగుతూ ఒకరికి దులాంగిరి కొట్టే వాళ్ళ దగ్గర అన్ని సచ్చి ఉంటాయి. మనం సెల్ఫ్ రెస్పెక్ట్ తోని మంది మనం మనం బతికే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి పొగరుంటది. ఏ ఒక్క కూలి పని లేకపోతే చూడమా, గుంతలు తవ్వేటోడు కూలి పని చేసుకుంటూ మేస్త్రి పని చేసుకుని సెల్ఫ్ రెస్పెక్ట్ కష్టపడుతూ తింటారు కాబట్టి ఒకరు రాసిస్తూ మంది మీద పడి ఏడ్చే వాళ్ళకి ఉండవు పొగర్లు, రేషాలు, ఎన్ని తిట్టినా కూడా మళ్ళా వస్తారు, అన్ని చచ్చిపోయారు. అయితే ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇట్లానే అవన్నీ ఎంత వదిలేద్దాం అనుకున్నా సరే వదిలేస్తానే ఉన్నా. ఇంకా మనం ఎక్కువ చూడటం వల్లనే కదా ఆ కామెంట్లను తీసుకోలేకపోతున్నాను. చూడటం వల్ల ఆస్తులు కొంటారు. మరి ఉంటేలేదు మా వచ్చి అంతకుముందు ఏమైనా పిచ్చి ఎన్నోసార్లు అయినా అంతకుముందు పిచ్చి పెట్టుకుంటాను. 96 లో నా పెళ్లి అయితే నా ఇల్లు మేము చూడటం వల్లే మీకు లక్షలు వస్తున్నాయి అంటున్నారు. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని ఆదరించడం వల్ల మేము ఇట్లున్నాం. ఏదో ఈ నెగిటివ్ పీపుల్ చూడడం వల్ల కాదు,
మీరు ధరించి చూడరు చూడరు. ఇంకా మీదట చూసుకోండి, నెగిటివ్ వాళ్ళ గురించి అస్సలు మాట్లాడడం, పాజిటివ్ వాళ్ళ గురించి మాట్లాడతాము. పాజిటివ్ పీపుల్ అయితే నిజంగా ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి వాళ్ళకి మేము అసలు ఎంత అంటే అంత వాళ్ళకి అంత అభిమానిస్తాము, అంత రెస్పెక్ట్ చేస్తాము, అంత ఇష్టపడతాము. మన దాంట్లో కర్ణాటక లవ్ అక్క అని చెప్పి పెట్టేవాళ్ళు ఇట్లా ఎంత మంది ఉన్నారు. కర్ణాటక నుంచి చాలా మంది ఇష్టపడుతూ బెంగళూరు నుంచి పెడుతున్నారు, బయట నుంచి ఏపీ నుంచి కూడా చాలా మంది. చెప్పనా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఈ రోజు మనకి ఒకరికి 5 lakhs, ఒకరికి 1 lakh, అదే 1 million, ఒకరికి 1 lakh వచ్చే వరకు ఆదరించినారు మమ్మీ. ఇంకోటి ఒక ఛానల్ కి ఇంకో ఛానల్ పెట్టినా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆదరిస్తున్నారు. ఆ ఛానల్ తో ఇప్పుడు నేను బిజినెస్ పెట్టినా కూడా ఎవరైతే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఆర్డర్ చేసుకుంటున్నారు, వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే మంచి రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళే ఉన్నారు. చాలా అసలు ఇలాంటి వాళ్ళు ఇంత ప్రేమ చూపించేవాళ్ళు. అయినా నేను ఒకటి మాత్రం చెప్తా, నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఇష్టపడే వాళ్ళు. ఈ మిగతా కామెంట్లు చేసే వాళ్ళంతా అదో రకమైన బ్యాచ్. దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడను, ఇప్పుడు మాట్లాడను. రకమైన బ్యాచ్, చెత్త బ్యాచ్. కడుపు మండిపోతుంది బోనానికి. ఎంత వదిలేద్దామన్నా కూడా నాకు అవ్వట్లేదు. అయినా జనాలందరికీ ఆ నెగిటివ్ పెట్టేటోళ్ళకి నేనేదో వాళ్ళ చుట్టం అన్నట్టు, వాళ్ళ ఇంట్లో తోడికోడలు అన్నట్టు, వాళ్ళ ఆస్తులు సగభాగం గుంజుకుంటున్నట్టు. అదే కదా ఏం ఫీల్ అవుతారు, ఏడుస్తుంటారు. ఇది అటు పెట్టేసేమో, ఇటు చికెన్ పెట్టు. వాళ్ళకి వచ్చే జీవితాన్ని నేను లాక్కున్నట్టు. మరి ఏందో అయితే కూర చేసుకుంటూ అవే చెప్పలేం కదరా. మటన్ లో ఏమేమి వేసినాం చూసినారు కదా. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా ఏమేమి పట్టింది తెలిసింది. అవన్నీ వేసి ఫస్ట్ ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేయించింది, కరివేపాకు అది వేసి. తర్వాత మటన్ వేసి, అవి అందరూ తెలిసిన ప్రాసెసే, సేమ్ అట్లనే. కాకపోతే జరసేపు నేను నా బిడ్డ జరసేపు ఇట్లా నరుకుతూ మా కడుపులో ఉండేదంతా ఇట్లా కక్కేస్తూ వంట చేస్తే మాకు కూడా రిలాక్స్ అయిపోతామని ఇట్లా చూపిస్తూ చేస్తున్నాం. ఇవేం మీకు రాని వంటలు కాదు, మేమేమీ స్పెషల్ గా చేయట్లేదు, నార్మల్ గానే చేస్తున్నాం. కాకపోతే మీతో మాట్లాడుతూ ఏదో మాట్లాడాలి అని ఒక ఉద్దేశం. కొంచెం పుట్టిగా కూర్చొని మాట్లాడితే మాకు బోరు, మీకు బోరు. అదే ఏదో పని చేస్తూ మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. సరే మాకు కూడా కొంచెం ఉంటది ఆ చెత్త అంతా బయట. ఇంకోటి అక్క, మీరు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించద్దు అన్నట్టు. మీరందరూ మా వాళ్ళు. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం రాగానే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ రోజు ఇట్లా జరిగింది, మమ్మీ పక్కన ఇట్లా మమ్మీ అట్లా ఇట్లా చెప్పుకుంటాం. అట్లే మీరందరూ మా వాళ్ళు కాబట్టి మీతోని జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటాం అంతే. చికెన్ ఏమేమి వేస్తున్నావు? చికెన్ అయిపోయినాయి మాకు అదే చెప్తా. చికెన్ ఎంత కలర్ఫుల్ ఉందక్క. డాడీ వేసేసినా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇష్టమైనట్టుంది అక్క తోలుకోలు. నీకు ఇష్టం లేదా పన్నీర్ ఆగా తింటావు? మళ్ళీ ఉంది కాలు మీద ఉంది. వాతావరణం కూడా సహించదు నన్ను అన్నం అంటే. ఇవి కాయలు ఏం చేస్తావు? ఇలా ఫ్రై చేయరా? ఏమ్మా ఫస్ట్ ఫ్రై చేసేసి మొన్న అట్లనే చేసిన. మా అక్క బ్రెయిన్ కాయ ఫ్రై చేస్తుంది. బ్రెయిన్ కాదమ్మా, ఇవి చెయ్యి. అవి ఉంటాయి కర్రీలు వేసి అవి రెండు చెయ్యి. ఇందులో మమ్మీ నువ్వు వెళ్ళిపోవు. అది కాదు పప్పి, ఇది మమ్మీ బ్రెయిన్ కూరలో వేసేద్దాంలే. నాకు తెలిసిన కూడా తెలియదు ఏంటక్క. మస్తు తెలియదు. ఎందుకు అప్పుడప్పుడు అట్లా అందుకే మా తమ్ముడిని చూస్తే ఎడ్డుపూస అనుకుంటారు కానీ అది ఎడ్డుపూస కాదు, మస్తు దేడిశారు కాదు. అయితే నిన్న వీడియోలో పెట్టిరు మా అమ్మ కూర్చి అమ్మలాగా ఉన్నాడు అదే అని. నాకైతే మస్తు ఇష్టం అనిపించింది. ఎవరెవరో ఆ కమెంట్లు పెట్టారు. నిజంగా మీ అందరికి నాకు మస్తు ఇష్టం. నా కొడుకు నాలాగా ఉన్నాడు అన్న, సేమ్ అమ్మ కూర్చి అది అన్నారు కదా. మేము చిన్నప్పటి నుంచి ఇది వాడుకునేది, ఇంట్లో ఉండే మాట. నా బిడ్డ ఏమో నాన్న కూర్చి, నా కొడుకేమో అమ్మ కూర్చి అనేది కలుసుకుంటుండే. మా అమ్మ జాగ్రత్త, ఇది నాన్న బిడ్డ వాడు అమ్మ కొడుకు అని. అయితే అట్లా అనగానే మంచిగా అనిపించింది. కొన్ని కామెంట్స్ నాన్న అసలు నాన్న పవన్ అని ఇట్లా పెడుతుంటారు నా కొడుక్కి. నిజంగా మీరందరూ నాకు ఆల్మోస్ట్ అందరు పాజిటివ్ గానే మంచిగా పెడతారు. మస్తు ఇష్టం అనిపిస్తుంది. నేను బాబు ఛానల్ లో అది కామెంట్ చూస్తుంటే మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఏం లేదు, నాకు అందరు మంచిగానే ఉన్నారు. అందరూ మంచి
మాకు కూడా మంచిగానే ఉంది. అందరికి మనకు కూడా మంచిగా కానీ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది ఏం పల్లెలు మీ ఇంట్లో కూర్చుంటే ఏమంటది అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. ఇగో వదిన ఆమె అట్లంటా, ఇగో ఇట్లంటా అట్లంటా అని. ఏదైనా పని ఉందనుకో వాళ్ళ పనే వాళ్ళకి సరిపోతుంది. అట్లా పని లేని వాళ్ళు వాళ్ళ మాటలు అవన్నీ కూడా ఇక మీదట మనం ఒక గట్టి శబ్దం తీసుకోవాలమ్మా. అలాంటి చట్టాల గురించి అసలు మన నోటి నుంచి టాపికే రాదని నాకు మస్తు అసలు ఇదవుతుంటమ్మా. ఇట్లా ఇట్లా పట్టి వదిలేస్తా. ఎందుకంటే అయితే వేరే వీడియోలో అట్లా పెట్టినా కదా మీకు మీద కాలేజ్ చెప్తా అంటే మీరు అట్లా తింటారు వాళ్ళు చేయరు అది కానీ అసలు ఉంటే ఏదైనా మనం డైరెక్ట్ అటాక్ అయ్యేదే ఫేస్ టు ఫేసే. ఇట్లా చక్కగా కనిపించకుండా ఇట్లా పెట్టుకుంటే రసం కాదు ఏదైనా కూడా. అయినా ఎందుకులే చెప్తే మళ్ళా మా బాలకృష్ణ డైలాగ్ లాగా ఉంటారు. ముందే మా వాళ్ళు మా ఇంట్లో నన్ను లేడీ బాలకృష్ణ అని మా వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు. ఏదైనా నేను మాట్లాడితే మళ్ళీ డైలాగ్ చేస్తున్నాం మమ్మీ అంటారు. మా ఈ డైలాగ్స్ కాదు, కథ వేరే ఉంటుంది. ఎప్పుడు ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇద్దరు నెత్తులు కాయలు పెట్టుకొని ఎట్లుంటాం పిక్చర్లు లెక్క. ఇంట్లోనే ఏం కదా అయినా మేమేమి పనులకి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఫుడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాము. వాటికే కదా మా మెయిన్ ఉండాలి. నా కొడుకు అయితే సందులు మందులో తెచ్చి చూపించుకుంటా అన్ని. ఇందాక ఆల్రెడీ జోన్లో నుంచి కూడా చూస్తాను. ఫోన్కేం కాదా, ఫోన్ పై నూనె చుక్కలు అన్నీ పడ్డాయి. అవునా పెట్టేమా పెట్టే నువ్వు మూత పెట్టి చెప్తా. ఏం చూపిస్తున్నావు నాకు? అదే కదా సపోటాకాయ ఫ్రై రెడీ. అది పెట్టామా మా ఇంత కజ్జి ఇప్పుడు పెట్టే అన్నందుకైనా నీకే పెడతా. అయితే ఇది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అయితే చికెన్లో ఒకసారి ఎక్కువ కరివేపాకు వేసుకున్నాడు. ఆ ఫ్లేవర్స్ అన్ని మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది వేరేలాగా ఒక కరివేపాకు కట్టంతా వేసేయాలి. పౌడర్ కొడితే బాగుంటుంది. పౌడర్ కొడితే మళ్ళీ అది కలర్ మారిపోతుంది. ఇట్లుంటే మొత్తం దాని ఫ్లేవర్ అంతా దిగిపోతుంది. మొత్తం ఆకులు ఏం కాదు, నేనైతే తినేస్తాను, మీరైతే ఇచ్చుకోలేస్తారు అంతేగా. మటన్ అయిపోయింది అక్క. ఏనా మొత్తం పడ్డది. ఇప్పుడు ఇవ్వాల్సింది మొత్తం బంజేనా. ఇప్పుడే పట్టేసాం కదా అల్లం వెల్లిగడ్డ మాకు వస్తుంది వాసన. చికెన్ మసాలా వేసేసాము. అమ్మకాయలు కాల్చుకుందామా? కాల్చకం నూనెలో వేయించేసిన. మొన్న నూనెలో వేయించిన బాగుండే అన్నమాట. నూనెలో వేసేద్దాం. ఏం నవ్వుతున్నావు అక్క? పప్పులు. అవునా ఇది తినేద్దామా? అదే నవ్వుతున్నావు అమ్మాయి. ఏది
రెండు అడికే ఉంది తిను కాపీ నీకే ఇరికేముంది మన ఇంట్లో మనకి ఎంత ఇల్లు వచ్చినా ఎంత ఏమొచ్చినా నాకు ఇంటి మీద ఉన్న ప్రేమ ఎడ ఉండదమ్మా. నాకు ఇల్లు అంటే అంత ఇష్టం. నాకు మా అత్త మామూలు సంసారం చేసిన ఇల్లు ఇది. పెళ్లి చేసుకొని వచ్చింది ఇంట్లోకి ఇందులోనే మేమిద్దరం ఎవరు టమాటా ఇలే కొంచెం ఏమో బుద్ద టమాటా వేస్తే బాగుంటుంది. వేగిపోతుంది ఆల్రెడీ గిల్లుకొని ఆ పక్కన తినేసింది. రెండు ఇడికే అంట పచ్చిగుందా ఏంది పచ్చిగుంటే పైన అంతా వీక్కొని తినేసి మా అక్క ఉట్టి లోపలిది పెట్టింది నాకు ఆవట్టంట. ఉంటున్నా నా బిడ్డ దగ్గర అయితే 4 పొయ్యిలు ఉంటాయి. ఏసీ ఇట్లా పెట్టేస్తుంది మొత్తం అన్ని. 4 పొయ్యిలు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి అమ్మి. నాకు ఈజీగా అయిపోతుంది. ఏమో 2 పొయ్యిలు ఉంటాయి, 5 రకాలు ఉంటాయి. ఆడ కుక్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అమ్మా నాకైతే. దప్పదప్ప అందుకే ఏమైనా ఇట్లా చేసేయాలనిపిస్తుంది. అవునన్నా పెద్ద కాయ ఇచ్చిరంట ఎవరో డాడీకి. ఇంత పెద్దగుందా చెయ్యి 1 ఫీట్ ఉందా ఇది? అంతే డాడీకి ఇచ్చిరంట నా ఫామ్ లో. ఇదైతే ఇలా కారం వేసినావా నాన్న? కారం వేసినావా? తెలుస్తలేదు. వేసింది. ఉప్పు ఇంకొంచెం కావాలి ఇలా కారం. ఇదైతే ఇది మా అత్తమ్మ స్టైలే. అయితే మా ఇల్లు అంటే నాకు ఇష్టం అని ఎందుకు చెప్తారంటే మా పెద్దవాళ్ళు కష్టపడి నిలబెట్టుకునే ఇల్లు మా అత్త మామూలు ఇందులోనే ఉన్న ఇల్లు. నాకు ఇప్పటికి కూడా ఫీలింగ్ ఏంటంటే మా పెద్దవాళ్ళు ఇందులో ఉన్నారు అనేది. అందుకే ఎక్కడ తీసుకున్నా నేను ఉండే ఏరియా చిన్నగా అయినా అంటే మంచిగా లేకపోయినా ఎవరెవరు ఎన్నన్నా కూడా నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నా అంటే మా అత్త మామూలు ఉన్న ఇంట్లో మాకు అంత తృప్తి ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది. పెద్ద పెద్ద విల్లాస్ లో ఉన్నా పెద్ద పెద్ద హౌసెస్ లో ఉన్నా కూడా ఇంత తృప్తి ఉండదు. రేపు మా ల్యాండ్ లో మేము ఇల్లు కట్టుకున్నా కూడా పైన మాత్రం రెండుకుంటాం, కింద ఏమి ఇవ్వము. ఇక్కడ ఉంటాము అక్కడ ఉంటాం. ఇక్కడ మిస్ అయ్యే ఫీలింగ్ లేకుండా ఇక్కడ కానీ అక్కడ కానీ మాకంత సెంటిమెంట్. మా ఇంట్లో మా అమ్మవారు హనుమాను మా అక్క మామ ఉన్నారు ఈ ఇంట్లో అనేది నా సెంటిమెంట్. నేను నమ్ముతా. ఏ మూల ఇట్లా కూర్చొని ఇట్లా పడుకున్నా కూడా తిండి తినకుండా హాయిగా నిద్ర వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. నాకు ఎక్కడ మీద ఈ మనశ్శాంతి ఉండదు. నైట్ లో అయితే మా మామ తిరుగుతున్నట్టు అనిపిస్తుంటది, సౌండ్స్ కొంచెం. ఇంకా మనం ఎట్లా ఫీల్ అయితే అట్లా కదా, భావన తత్వది. మనం ఎట్లా ఫీల్ అయ్యి ఎట్లా తీసుకుంటే అట్లా. నేనైతే మా ఇంటిని అంత ఫీల్ అవుతా. చాలా మంది హోమ్ టూర్ పెట్టమన్నారు. అంత పెద్ద చూపించుకునే అంత రేంజ్ లో లేకపోయినా నా స్వీట్ హోమ్ నా గోల్డెన్ హోమ్ టూర్ అయితే పెట్టిన పాత వీడియోల్లో ఉంటుంది చూడండి. పెద్ద వీడియో ఉంది.
ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి, మళ్ళీ మళ్ళీ చూపెట్టుకోవడానికి అంత ఏం లేదు. కాకపోతే నాకు దీనికి మించి లేదు కాబట్టి నేను చూపెట్టుకొని కూడా నేనేం సిగ్గుపడను. ఎందుకంటే ఇంట్లోనే బతుకుతున్నా, ఇంట్లోనే వచ్చినా, నేను పెళ్ళి వచ్చిన స్టార్టింగ్ హౌస్ ఇదే, ఇంట్లోనే బతుకుతున్నా, ఇంట్లో నుంచే ఎంతో ఎదిగినాము కాబట్టి మా బేస్ను మర్చిపోయే అంత ఇది కాదు, చెప్పుకోనికి సిగ్గుపడే అంత ఇది కూడా కాదు. సోఫాస్, డైనింగ్ టేబుల్స్, పెద్ద పెద్ద హాల్స్ అది కొనలేక కాదు, అందులో ఉండలేక కాదు, అది మెయింటైన్ చేయలేక కాదు, ఇంట్లో ఉండే తృప్తి మాకు ఎక్కడా ఉండదు. అందుకే ఇదే ఇంట్లో ఇట్లనే ఉంటున్నాం. రేపు ఎందుకు కట్టాలనుకుంటున్నారు అది దాన్ని మీరు అనుకోవచ్చు. నేను మా రాముడు అయితే ఇక్కడే ఉండబోతాము నా పిల్లల్ని చూసుకుంటూ. ఇంకా ఇప్పుడు పిల్లలు ఏంది హైఫైగా వాళ్ళు మంచిగా ఉండాలి కదా, నా కొడుకు కోసం పెద్ద హౌస్ అక్కడ, అట్లానే వాళ్ళు సపరేట్ ఏం పెట్టలేదు, మేము ఉంటూ ఉంటాము. కాకపోతే మేము ఎక్కువ ఇక్కడ అక్కడ ఉంటుంటాం అనమాట, అది విషయం. అయితే ఇదైతే మా అత్తమ్మ స్టైలు. నేను కర్రీ చేసేటప్పుడు కూడా ఊరికి పిల్లలతో చెప్తా ఉంటా, నానమ్మ ఇట్లా చేసేదిరా, నానమ్మ ఇట్లా చేసేదని చెప్పి. కారం కొంచెం తక్కువ వేసింది నా బిడ్డ. అప్పుడు నానమ్మ ఎందుకు చేసినా ఈజీ అయిపోతుంది అన్న. ఆహా, ఇంకా అట్లా చేసేది అట్లా చేస్తుండే నాన్న పెద్దవాళ్ళు. ఎందుకు అన్ని వేయించి ఇట్లా అది చేస్తుండేది. చేపల పులుసు అయ్యి మస్తు చేస్తుండే, కలిపి పెడుతుండే. తలకాయ కూర బోటి అయితే స్పెషల్లీ ఇట్లా కలిపి పెట్టే చేస్తుండే. ఒకసారి కొంచెం కొబ్బరి, కొంచెం పల్లీలు అందరం ఉంటుండే కదా, మా బావగారు, మా యారాలు, నేను, మా పెద్దాడు బిడ్డ, చిన్నాడు బిడ్డ, పిల్లలు అందరం ఇట్లా ఉంటుండే కదా. కూర పలుసగా అవుతుందని చెప్పి కొన్ని పల్లీలు, కొంచెం కొబ్బరి పేస్ట్ వేసి వేస్తుండే, పల్లీలు కూడా వేస్తుండే, కొంచెం షార్వా చిక్కగా అవుతుందని చెప్పి. అంతమంది ఉన్నాం కాబట్టి అట్లా చేస్తుండే. ఏవి లేనప్పుడు ఇట్లా కలిపిడేసి చేస్తుండే అనమాట. ఈ తలకాయ కూర ఇది అయితే నేను ఎక్కువ ఇట్లనే చేసేస్తా. ఈజీ అనేది ఏం లేదు, సేమ్ మసాలాలు కాకపోతే వేయించుకొని చేసేది కదా నేను. ఇంకంతే కొన్ని టేస్ట్లు మనకు అట్లా నచ్చిపోతాయి అంతే. ఇది మూత పెట్టేసి ఉడికేయడమేనా, ఎక్కువ నీళ్ళు లేదు, మంచిగా అయిపోతుంది, దగ్గరకు అవుతుంది, మంచిగా అవుతుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. లేదు కొంచెం వేసినప్పుడు తీసుకుంటాను బిడ్డ. అట్లుందా తెలంగాణ స్టైల్. చాలా క్లారిటీ. రాయలసీమ బిడ్డ, తెలంగాణ కోడల్ని. కాకపోతే వంటలు అవి ఎక్కువ వస్తాయి, ఇవి ఎక్కువ రావు. మా అత్తమ్మ ఉన్నప్పుడు మా అత్తమ్మనే చేస్తుండే వంటలు, కోడళ్ళని రానియకపోతుండే. అంటే అన్ని మేము అందించి అన్ని కట్ చేసి ఇచ్చి, మా అత్తమ్మ పొయ్యి కాడ కూర్చొని అన్ని ఇట్లా కలిపేది చేసేది చేస్తుండే. మిగతా అన్ని మేము అందియడము చేయడము అన్ని ఇట్లా కూర్చుని కంచి లేవకుండా ఇట్లా చేస్తుండే. అయితే ఇంకా మా అత్తమ్మ చేసే వంటలే వస్తాయి నాకు. ఈ కొన్ని అంటే బాగానే వస్తాయిలే అవి ఇవి అంతే. దానికి మూత పెట్టేసి మనకు పొయ్యి ఖాళీ లేదు కదా. కరివేపాకు ఎక్కువ వేసిన కదా, మస్తు గరం మసాలా, కరివేపాకు, ఇందులో కూడా కారం తక్కువ వేసింది. ఏం తక్కువ కనిపిస్తుంది. అన్నీ సప్పా చేస్తాం, ఆ పిల్లలకి చేసి అలవాటు అయిపోయింది. సరేలే ఉండని, ఇంకా అక్క చేసినట్టే ఉండని. దీనిపైన మూత కలిగి ఇట్లా చూస్తే ఇట్లా కనిపించాలి, కలర్ఫుల్ కాదు. గిన్నెలు కనుక్కుంటాం అప్పటివరకు. ఇది వచ్చేయండి మటన్ కూర చూసిగా దగ్గరగా మాడిపోయింది. ఏడ మాడించి కొన్నే పోస్తున్నాను నీళ్ళు. దగ్గరగా ఆ వాసన చూడు. ఆహా పెడితే కూడా వస్తలే. విలేజ్ స్టైల్లో దించేసి సూపర్ గా ఉంది. అసలు ఎంత బాగుంది తెలుసా ఇది. ఇంకోటి ఎంత ఉడికిపోయింది, సూపర్. ఇదైతే ఓకే.
ఇక్కడ చికెన్ చూద్దాం. చికెన్ అసలు నూనె తేలి ఏమన్నా పులుసుతో ఏమన్నా చికెన్ మాత్రం మోసేస్తుంది వాసన. ఏమన్నా ఉందా పప్పు? అంత అనుకుంటున్నావు. అదే కొంచెం తగిలిపోయినా వణుకుతుంది. దాంట్లో దించేమ్మా. ఇదిగో చికెన్ కూడా రెడీ. ఆ కందనకాయలు ఇంకో స్టైల్లో చేస్తాంగా అది చూపి. 2 items ready. 2 items రెడీ. ఇక్కడ చూసిరా, ఇందులో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది. ఈ ఆయిల్లో ఇంకొంచెం పోద్దాం, ఉందో లేదో. జిజర్డ్ ఫ్రైగా జీజాడా ఆయిల్, ఇందులో ఉప్పు ఉప్పు ఇందులో పసుపు పసుపు కూడా ఎలా ఉంది? మనం వేద్దాం. నేను కొత్తగా చేస్తున్నారా? ఇది ఇంకో స్టైల్లో బాగుంటది కదా. పసుపు ఉట్టి నూనెలో వేయించడానికి ఫ్రై చేస్తున్నావు ఏందక్క? నేను ఉత్త నూనెలో పోలిచ్చి సాల్ట్ చల్లుతాగన్నా. అవును. పెప్పర్ సాల్ట్ అట్లా ఎంత బాగుంటుందో. ఇట్లా వేయిస్తుంది అక్క. సేమ్ అదే స్టైల్లో. కారము, పెప్పర్ పొడి, దంచేస్తుంది అది. వేయాలి. ఎల్లిపాయ పేస్ట్. ఎల్లిపాయ ఇందులో ఉంది ఎల్లిపాయ పేస్ట్. అది ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్. ఇది ఓన్లీ ఎల్లిపాయే. ఈ ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆ ఆయిల్లో కూడా అన్నం బుక్క తింటే కూడా సూపర్ ఉంటుంది. అన్నం ముక్క తింటే కూడా సూపర్ ఉంటుంది అంట ఆయిల్. అట్లనే అనుకో రాముడు ఉన్నాడు. ఉండి రాముడు అట్లే ఉండాలి. నువ్వు ఉండాలి. అగో వచ్చి వాళ్ళు బిడ్డ చేస్తుంటే వెనక నుంచి ఏం చేస్తుందో అని చూస్తున్నాడు. మా డాడీ కూడా వచ్చినా ముందుకు వస్తుండే ఇంకా. ఇదిగో ఇట్లా బాగా ఫ్రై చేయాలి. నేను అనేది ఏంటంటే ఇదిగోండి, ఎట్లా ఇది వాళ్ళ డాడీ చేసిస్తుంది. ఎన్ని ఈ గ్రేవీలో అన్నం నేను అన్నది వేసినట్టు వేసుకుని మంచిగా ఉంటది. మమ్మీ ఫ్రై ఎంత బాగా చేసింది మొన్న. ఇది కూడా బాగుంటది రా, తినరాదు. ఎప్పుడు నేను ఏం చేసినా కూడా ఏదో ఒకటి వంకలు పెడుతుంటావు. నేను మొన్న ఉత్తగా నూనెలో దేవినమ్మా, వడలు దేవిన. చూసినా నేను వీడియో చూసిన. ఎంత బాగున్నాయి ఇదే అవి. వేసుకొని తింటారు, నేను ఉన్నప్పుడు తినకుండా. వడలు చేసినట్టు నూనెలో చేసి దానిపైన ఉత్త సాల్ట్ కలుపుకొని సరిపోయిందా ఇందులో ఉప్పు? నాకు తెలిసి తిన్నాను నేను. సిమ్లో పెట్టి మూత పెట్టేసి అమ్మా. ఇగో ఇక మూత నేను ఇస్తాము. ఉడకాలి అది బాగా. ఇదిగో పెట్టాలి. అన్నం ఉందా? మా కర్రీస్ అవుతున్నాయి. మీరు టిఫిన్ చేసి వచ్చారు కదా. ఇక సరే ఫస్ట్ కర్రీస్ అయినా చేస్తానండి. నువ్వు వస్తావా రావు అని ఇంకా నువ్వు వచ్చినాక నేను టిఫిన్ 2 అవుతుంది ఉంది టైము. అప్పుడే రైస్ వచ్చేట్లేదు. అంతే, జరసేపు సిమ్లో పెట్టి ఉడకనించా. పక్కన ఏంటది? తలకాయ కూర. ఇదిగోండి, ఈ కందన్ ఫ్రై కూడా ఆపేసిన. దగ్గరికి అయిపోయింది, బాగా అయిపోయింది. దగ్గరగా ఫ్రై అంటే ఫ్రైయే. మాడిందమ్మా. లేదు మమ్మీ, చూడండి ఏడమాడుతుంది. ఇది వచ్చేసి పెప్పర్ ఫ్రై చేసింది కదా. మస్తు స్పైసీగా కారం పెప్పరు. అసలు ఇందులో ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసి సైడ్కి పెట్టుకొని మంచిగా ఒక కొత్తిమీర ఇట్లా చల్లుకొని పైన పెట్టుకొని తింటే సూపర్ సూపర్. మా డాడీకి మస్తు నచ్చుతుంది. అందుకే వచ్చి తొంగి తొంగి చూస్తుండగా.
నా బిడ్డ ఏమో చేస్తుంది నా కోసం అని. వాళ్ళ డాడీ కోసం స్పెషల్ గా చేసిస్తుంది మంచింగ్లోకి. మా డాడీకి నేను చేసిన మటన్ కూర అన్న మస్తు ఇష్టం. తిన్నామంటే భయం వేస్తుంది. ఇప్పుడే పొయ్యి ఆపిన నోరు ఈయన అంటకపోయింది అనుకో, ఇన్ని వంటకాలు తినలేను. అలా 2 పోతుంటారా బియ్యం? 1.5 ఉంది. అబ్బా బియ్యం అయిపోయినాయి. బియ్యం తెప్పించిన, ఆర్డర్ చేసిన 25 kgs. 25 kgs తెచ్చుకుంటే మా ఇంట్లో 1.5 month వస్తుంది. ఒకసారి 2 months కూడా. అది అక్కోళ్ళ ఇంట్లో అయితే 5 months. ఎందుకు 1 year రాదు? మా మా తమ్ముడు అక్క అన్నం ఏమంటాడు తెలుసా? మేము వస్తే మమ్మల్ని తిండి పెట్టకుండా చంపుతావు మే నువ్వు. సగం ఆకలితోనే పోతాము, జర చెయ్యి నేరు మే పెద్దగా చెయ్యి మే అంటాడు. నిజమే, ఏమైంది 2 కప్పులు పెడుతుంది. అది ఆయన కాదు, కూడా అడ్జస్ట్ అయ్యేది. మాకేమో చూడంగానే ఇట్లా మంచిగా అనిపించాలి, నాకేమో కానీ చూడంగానే మంచిగా అనిపించాలి. నాకేందంటే వీళ్ళు ఎట్లా తినరు, మిలిగిపోతుంది. చల్లన్నం ఎవరు తినరు. తినేది నేనే. ఎంత తింటా, ఇంత అయితే తింటా, ఇంత అయితే తింటా, ఇంత అయితే తినలేనుగా. మట్టి పాలు, దాని వల్ల ఎందుకు ఒక ముద్ద తక్కువైనా సరే అన్నం వేస్ట్ అవ్వద్దనే సిద్ధాంతం నాది. అయితే మస్తు మెచ్చుకుంటుంటాడు. నా బిడ్డ చూడు, నువ్వు చేస్తే ఎప్పుడు మిగులుతుంది అని. నాకు ఇది బరకత, నా బిడ్డకి అది బరకత. నేను ఇన్ని బియ్యం పెట్టినా కూడా నాకు అన్నం మిగులుతుంది. అవును మమ్మీ. ఇంకోటి అందరు కడుపు నిండా తినాలనేది వచ్చినా కూడా మమ్మీ. సడన్ గా ఇట్లానే ఎవరన్నా వచ్చినా సడన్ గా ఎవరైనా వచ్చినా కూడా ఒకరికి ఫుల్ గా పెట్టేంత ఉంటది. ఇంకోటి ఇంట్లో వాళ్ళు కూడా కడుపు నిండా తినాలనేది మా మమ్మీది. నేను ఏంటంటే కొంచెం తక్కువైనా పర్లేదు, అన్నం వేస్ట్ అవ్వద్దని. చూడగానే తృప్తిగా గడిపేయాలి కదా ఇట్లా కళ్ళకి మంచిగా. కూర కానీ రైస్ కానీ సూపర్ ఉందిరా పప్పు. ఇది ఈ తలకాయ కూర అవ్వదు మమ్మీ. అయిపోయింది మా విజిల్స్ వచ్చినాయి, కాకపోతే అది పోలే ఇంకా. ఇది ఇంకోటి ఇంకా నేను పెట్టేద్దాం మా డాడీకి. కోషిష్ చికెన్ అంటే అయిపోయినాయి. ఈరోజు కర్రీస్ అయిపోయినాయి. అదే ఫోటో తీసుకున్నా ఉన్నాను. ఇంకా రైస్ పెట్టేస్తున్నా కాబట్టి ఇక కిచెన్ ఏం పని లేదు. ఒకటి మా టేస్ట్ తీసి అట్లా ఫోటో తీసుకున్నాం. ఆ పొట్టిదానికి నాకు ఎప్పుడు యుద్ధం ఏంటంటే అదే, ఆ మొహం మీద ఉండే ఎంటికలు ఇట్లా అనుకోమే అంటుంటా. అనుకోండి ఇట్లా ఇట్లా నీళ్ళతో చేయమంటారా? నా చెయ్యి పచ్చిది. ఏం కావాలి? స్పూన్ అట్టిమ్మా అడుగు. ఇంకా తిననీక రాస్తాడు. కోరికి లేదంట. అయిపోయింది. ఇది పెట్టేసి చేసి రైస్ రమ్మా. నా బిడ్డ చేసింది ఇది చూద్దాం. దీనిలో తత్తనే ఉన్నాయి ఇవి. ఎట్లా తిన్నావు? కాదు పప్పి తింటా. ఫస్ట్ టైం నా కొడుకు పెడుతున్నా. కాలిపోతుంది కదా. బాగుందా? అదిరిపోయింది. ఏడ తినలా రెస్టారెంట్ స్టైల్ మమ్మీ. తమిళ ఫోటో ఇది పెట్టేసుకున్నాను. అంతే. బాయ్ చెప్పాము. పప్పి పల్లవి బాయ్ అండ.